ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ముత్తుకూరు పోలీస్ స్టేషన్ వద్ద తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఓ కేసులో విచారణకు హాజరయ్యారు. ఆయన వెంట వైసీపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలోనే పోలీసులకు కాకాని గోవర్ధన్ రెడ్డికి మధ్య తీవ్రమైన వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాకానిపై టీడీపీ నేతలు ఫిర్యాదులు చేశారు. సర్వేపల్లి నియోజకవర్గంలోని పలు పోలీస్ స్టేషన్లో కాకానిపై కేసులు నమోదయ్యాయి. 2 రోజుల క్రితమే వెంకటాచలం పిఎస్ లో కూడా విచారణకు హాజరయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నరేష్ నెల్లూరు నుండి సిద్ధంగా ఉన్నారు. నరేష్, చెప్పండి. జమీమా మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి చర్యలైతే చేపట్టే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ముత్తుకూరు పోలీస్ స్టేషన్ వద్ద ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితి అయితే నమలుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పి కాకానిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో 2 పోలీస్ స్టేషన్లు ఇప్పటికే ఆయన మీద ఇటు కేసు నమోదు చేశారు. ఒకటి వెంకటాచలం, రెండోది ముత్తుకూరు పోలీస్ స్టేషన్. సో 2 రోజుల క్రితం వెంకటాచలం పోలీస్ స్టేషన్ వద్ద కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ నేపథ్యంలో అక్కడికి వెళ్లడం జరిగింది. అక్కడ ఒకందు కూడా ఉద్రిక్త పరిస్థితి నమ్ముకున్నారు. ముత్తుకూరు పోలీస్ స్టేషన్ నుంచి కూడా విచారణ నిమిత్తం కాకాని గోవర్ధన్ రెడ్డిని పిలవడం జరిగింది. సర్వేపల్లి నియోజకవర్గంలో పలు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదవడం పట్ల కూడా ఓవైపు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడుతున్నారు. ఎలాంటి ప్రచారాలు చేసుకునేంత స్వేచ్ఛ హక్కు కూడా లేదా అంటూ కూడా ఆయన మండిపడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. 2 రోజుల క్రితం వెంకటాచలం పిఎస్కి వచ్చినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి అక్కడ అభిమానులతో కూడా పోలీస్ స్టేషన్ వద్ద వరకు రావడం జరిగింది. అయితే 100 మీటర్ల వరకు అలో మాత్రమే ఇచ్చారు. ఆ తర్వాత అభిమానులందరినీ కూడా వైసీపీ కార్యకర్తలందరూ కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే మొత్తానికి ఈ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ క్యాడర్ ను మాత్రం పిఎస్ లోకి అనుమతించకపోవడం, పోలీసుల మధ్య ఇటు కాకాని గోవర్ధన్ రెడ్డి వచ్చినటువంటి అనుచరుల మధ్య కొంత వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. ప్రస్తుతం పిఎస్ లో కాకాని విచారిస్తున్న పోలీసులు 2 రోజుల నుంచి కూడా ఈ యొక్క పోలీస్ స్టేషన్ కు సంబంధించినటువంటి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఆయన అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో చేయడం, అదేవిధంగా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ కూడా టీడీపీని టార్గెట్ చేస్తూ ఆయన పెట్టినటువంటి ఏదైతే అసత్య ప్రచారాలు ఉన్నాయో వాటి మీద సీరియస్ గా తీసుకుంటున్నటువంటి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి కనబడటం లేదు. ఈ నేపథ్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణకు అయితే నేను వస్తాను, ఎంత దాకైనా వెళ్తానంటూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ఒకవైపు చెప్తున్నాడు. స్టేషన్ లో పెట్టినప్పటికి కూడా మాకేమీ ఇబ్బంది లేదు, మేము ఎక్కడ అసత్య ప్రచారాలు చేయలేదు, ఉన్నటువంటి వాస్తవాలను మాత్రం ప్రజలకు తీసుకెళ్లే దిశగా మేము ముందుకు వెళ్తున్నాము. గత ప్రభుత్వంలో కూడా మా మీద అనేక సోషల్ మీడియాలో ఇటు ప్రచారాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి, మేము ఎప్పుడు కూడా అసత్య ప్రచారాలు చేయలేదంటూ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి వైపు వివరణ అయితే ఇస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం పిఎస్ లో ఆయన విచారణ నిమిత్తం గంట సేపు పాటు కూడా విచారణ చేస్తున్నారు. మరి బయటకు వచ్చిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డిని ఎలాంటి విచారణ చేశారు, ఆయన మీడియా ముందు కూడా మాట్లాడే అవకాశం అయితే ఉంది. మొత్తానికి పోలీసులు అయితే సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇప్పటికే దశల వారీగా కూడా ఎవరైతే గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారో వారిని పూర్తి స్థాయిలో పిలిపించి విచారణ చేస్తున్నారు. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ నరేష్.